రైటా పివి రెడ్డి గారు ఈ విషయం గురించి ఏమైనా మాట్లాడతారా? కూటమిలో ఉన్నారు మీరు, ఏంటి పాజిటివ్గా ఉన్నారా ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి? ఏం చెప్తారు జగన్కి? అక్కడ వైఎస్ఆర్సీపీ మాట్లాడినా కూడా చెల్లుబాటు కనపడలేదు. ఎందుకంటే వాళ్ళు చూశారు, 5 సంవత్సరాలు చూశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా వీళ్ళు చేసిన పరిపాలన, వీళ్ళు చేసిన అవినీతి కుంభకోణాలు ఇవన్నీ కూడా బయట కనపడతా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి 11 సీట్లు వచ్చాయి. జనసేన కంటే కూడా ఎన్ని తక్కువ వచ్చాయో చూసారు కదా, దాంట్లో ఆఫ్ వచ్చినా చెప్పాలంటే వాళ్ళకి. జనసేనకి 21 వస్తే వీళ్ళకి 11 సీట్లు వచ్చినాయి. ఎంతసేపు ఉన్నా కూడా ఇప్పుడు మేము శాసనసభకు రాము, మేము బయటనే ఉంటాము. శాసనసభ రాకపోతే 11 సీట్లు ఎందుకు? ఇంకా అవి కూడా అక్కర్లేదు కదా. ఆంధ్రప్రదేశ్ మరి దేనికోసం వాళ్ళు ఉన్నారు? దేనికోసం? యాక్చువల్గా వాళ్ళు ఉండి రేపొద్దున వాళ్ళకి ఉన్న టైంలో వాటిని మాట్లాడాల్సిన ఏవైతే విషయాలు ఉన్నాయి మాట్లాడాలి. ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళకి ఇచ్చే టైం ఇస్తారు కాబట్టి మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం కావాలో చెప్పండి, మీరు కూడా చెప్పాలి కదా. ఒకవేళ ఎందుకు మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి? లేకపోతే 11 సీట్లు మీకెందుకు? నాకు అర్థం కావట్లేదు. కూటమి ప్రభుత్వానికి డెఫినెట్గా వచ్చాయి. కూటమి ప్రభుత్వానికి నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చిన నో ఇష్యూ. అక్కడ ఆపోజిషన్ లీడర్గా జనసేన అధ్యక్షులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వాళ్ళకి ఇస్తారు. ఇచ్చేది ఉంటాయి. ఈయనకి ఎందుకు ఇస్తారు? ఈయన పోగొట్టుకున్నాడు. యాక్చువల్గా ఉన్నది పోగొట్టుకున్నాడు. ఈయన 21 సీట్ కంటే ఎక్కువ వస్తే డెఫినెట్గా ఇచ్చేటోళ్ళు అక్కడ, కానీ రాలేదు కదా. సో అలాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఆయనకి ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఏం చేసిండని ఉన్న మొత్తం కూడా టోటల్ గా దివాలా తీసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం 5 సంవత్సరాలల్లా ఆయనకున్న టైంలో ఉన్న రిసోర్సెస్ తోటి కనీసం క్యాపిటల్ కట్టలేని స్థితి కనపడతా ఉంది. ఎందుకండి? ఎందుకు ఇవ్వాలి ఆయనకి? సో ఇవన్నీ ఏంటంటే చిల్లర మల్లర కబుర్లు, ఇవన్నీ మాటలు చెప్పుకుంటూ రేపొద్దున ఏదో మళ్ళా డైవర్ట్ రాజకీయాల కోసం బాధపడుతువచ్చు. కానీ బట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊరుకోరు. ఇప్పుడు ఇక అయిపోయింది. టైం ఇచ్చారు, 5 years మంచి టైం ఇచ్చారు. మొత్తం టోటల్గా ఊడ్చేసారు. ఉన్న ఫండ్స్ అన్నీ కూడా టోటల్గా అప్పులు తీసుకొచ్చి మొత్తం వాళ్ళు బాగుపడరు తప్పితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడ కూడా బాగుపడలేదు. కనీసం అమరావతి క్యాపిటల్ లేకుండా, చిన్న క్యాపిటల్ లేకుండా కూడా ఆయన 3 క్యాపిటల్లు వాళ్ళ ఎట్లా ఉందంటే అమరావతి ఒకటి, వైజాగ్ ఒకటి, ఇంకొకటి అవసరమా? ఇవన్నీ కూడా ఎవరు అడగట్లేదు మామూలుగా. సరే అంతకుముందు కానీ మీరు అన్నట్టు తుడిచిపెట్టుకోలేదు పార్టీ. 11 సీట్లే వచ్చినా 39.37 ఓటింగ్ వచ్చింది. ఆల్మోస్ట్ ఆ ఓటింగ్ బేస్ చేసుకుని పద్ధతిలో ఇవ్వచ్చు కదా అనేది కొంతమంది ప్రశ్న. కంపేర్ చేసుకుంటే అంతకుముందు కంపేర్ చేసుకుంటే తుడుచుకుపెట్టుకుపోయినట్టే కదా. 11 సీట్లు అంటే ఇట్స్ షేమ్ అండి చెప్పాలంటే, సిగ్గుచేటు. ముఖ్యమంత్రిగా ఉండి ఆ టైంలో కనీసం ఆయనకు 20-30 సీట్లు కూడా రాలేదంటే డెఫినెట్గా ఇట్స్ సిగ్గుచేటే, షేమ్. ఎందుకంటే ఆయన ఉన్న పలుకుబడి మొత్తం టోటల్గా పోయింది, స్వీప్ అయిపోయింది, వాష్అవుట్ అయిపోయింది. ఆయన రెస్పెక్టే పోయింది చెప్పాలంటే. ఏం చేశారని చెప్పండి? అంత ఘోరంగా వస్తుంది ఎక్కడన్నా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కనీసం ఈ కేసీఆర్కి, బీఆర్ఎస్ పార్టీకి 38 సీట్లను వచ్చినాయి 2 సార్లు అధికారంలో ఉండి. కనీసం ఆయనకు అది కూడా రాలేదు కదా అక్కడ. ఏపీ ప్రజలు క్లియర్ మ్యాండేట్ ఇస్తారు. 151 అలాగే ఇచ్చారు, 163 అలాగే ఇచ్చారు, అట్లాగే ఇచ్చారు. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈయన చేత కాదు, చేయలేడు కాబట్టి ఈయనకు అక్కర్లేదు, కూటమి ప్రభుత్వానికి ఇవ్వాలి. రేపొద్దున ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జనసేనతో పాటు బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ కూడా ఉంది. అక్కడ కావాల్సిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఇది పోలవరం ప్రాజెక్ట్ కానీ, లేకపోతే అమరావతి క్యాపిటల్ కానీ, మొన్న చూసిన 11,000 కోట్లు స్టీల్ ఫ్యాక్టరీ కానీ, ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తూ ఉంది. ఒకప్పుడు ధర్నాలు చేసేటోళ్ళు అక్కడంతా కూడా. ఇప్పుడు అట్లా లేదు కదా. స్టీల్ ఫ్యాక్టరీ రివైవ్ చేయడానికి మరి దీన్ని, ఎందుకంటే 1000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అక్కడ, దాన్ని ఎక్కడ ప్రైవేట్ చేస్తారని దీన్ని తీసుకొచ్చారు. సో ఇదంతా ఏంటంటే బేసిక్గా డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలన్న ఆలోచనతోటి అందరూ కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈయనకి అవసరం లేదు యాక్చువల్గా. ప్రతిపక్క ఎక్కడ కూర్చోవాలి అక్కడ మూలకు కూర్చోమని చెప్పండి పోయి, ఎక్కడో అక్కడ దగ్గర. అవసరం ఆయనకి చేసిన పనులన్నీ తప్పు పనులు చేసుకుని వచ్చి ప్రతిపక్ష హోదా అనేది ప్రజాస్వామ్యంలో చాలా ఇంపార్టెంట్ రోల్. అది నేను అనేది ఏంటంటే ఇంకొక పార్టీ ఇప్పుడు అక్కడ 2-3 పార్టీలు ఉన్నాయి కదా. ఈయనకంటే ఇంకొక పార్టీ కూడా ఉంది కదా, జనసేన పార్టీ. అది కూటమిలో భాగంగానే ఉంది కదా. భాగంగా ఉన్నా కూడా డిప్యూటీ సీఎం పదవి వదిలేసి నాకు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వండి అని ఆయన కూడా అడగలేరు కదా. అదే అంటే ఆఫ్ కోర్స్ ఇది ఏంటంటే బేసిక్గా
ఆ పార్టీ లేకపోతే నిజంగా మీరు అన్నట్టుగా ఇచ్చేవాళ్ళేమో, లేకపోతే వీళ్ళకంటే ఎక్కువ ఒక సీట్ వచ్చినా కూడా వచ్చేదేమో పక్క. ఎందుకంటే ప్రజాస్వామ్యంగా రాజ్యాంగంలో వచ్చినట్టు ఉన్నట్టుగా కంపల్సరీ వచ్చేది. సో వాళ్ళకి ఏంటంటే అదేంటంటే అక్కడ ఎక్కడ కూర్చోబెడుతున్నారో అర్థం కాక భయపడి కొద్దిగా ఆయన ముఖ్యమంత్రిలో ఉన్న స్థానములు ఉండే కదా అంతకుముందు, ఇప్పుడు ఎక్కడ కూర్చుంటే ఆయనకి నచ్చట్లేదు, జీర్ణించుకోలేకపోతారు. అంటే టీడీపీ చేయబోయే కామెంట్స్ ముందే గ్రహించి భయపడుతున్నాడా జగన్? మరి ఆయన చేసిన శకలన్నీ కూడా అట్లాగే ఉన్నాయి కదా అప్పట్లో. ఆయన తింగర శకలన్నీ కూడా ఆయన ఏం మాట్లాడేటోడో, ఏం చేసేటోడో, ఎవరికి ఏం చేస్తున్నాడో, ఎక్కడ అవినీతి కుంభకోణాల్లో అది అవినీతిలో కూరుకుపోయాడో అన్ని అసెంబ్లీ గుర్తొస్తుంది. అవన్నీ నిజంగా ఎవరు మర్చిపోరు. రైట్, అది ఒకటి కాదు. దాంట్లో ఇంకోటి ఏంటంటే ఈవెన్ దేవుళ్ళని గుళ్ళని దేవుళ్ళని మతాలని ఈవెన్ ధర్మాన్ని కూడా ఇష్టం వచ్చిన కించపరిచిన విధంగా చూశారు, అందరు చూశారు. అవన్నీ చేయకూడదు చెప్పాలంటే. ఈవెన్ తిరుపతి దేవుని కూడా, తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా ఇష్టం వచ్చినట్టు చేయడం, అట్లా మాట్లాడటం తప్పది అంతా కూడా. డెఫినెట్ గా ఆయన శాపం ఉంటూనే ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర. ఇలాంటి పనులు చేయకూడదు, ధర్మంగా మాట్లాడాలి, ఏమైనా చేయాలంటే చేసుకోవచ్చు. రైట్. సుబ్రహ్మణ్యం గారు కేవలం అటెండెన్స్ కోసమే వచ్చి వెళ్ళాడా ఆ 11 నిమిషాలు జగన్? అంతే కదండి. ఇప్పుడు దాంట్లో మీకు అనుమానం ఉందని నాకైతే లేదు. ఎందుకంటే మీరు కొన్ని విజువల్స్ చూస్తే కనుక గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఆ పోడియం చుట్టూ చేరి పేపర్లు చించి అంటే గవర్నర్ మీద విసిరేయడం కానీ, లేకపోతే నినాదాలు చేస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నిలబడి ఆయన పక్కన బొత్స గారు ఉన్నారు. బొత్స గారిని కూడా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నాడు, బొమ్మనట్టుగా సైకిల్ చేసేది నేను చేసి అది కనబడుతుంది. సో ఆయన ఆ అటెండెన్స్ ఇవ్వకపోతే ఎక్కడ అనర్థ వేడి పడుతుందో, లేకపోతే మళ్ళీ అక్కడ మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయి, ఉన్న ఈ 11 కూడా పోతాయన్న భయానికి వచ్చి వెళ్ళాడు తప్పితే ఆయన మించి అక్కడ ఏం లేదు. ఇప్పుడు సింపుల్ ఒకటే అండి, ఇంతకుముందు చెప్పేప్పుడు మళ్ళీ అదే మాట చెప్తున్నా. ఆ 11 కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ప్రజలు, లేకపోతే మీరు అంటున్నారు 39% రాష్ట్రం మొత్తం మీద 39% మంది ప్రజలు వైఎస్ఆర్సీపీని కానీ లేదా వాళ్ళ పార్టీ నాయకులను నమ్మి వాళ్ళకి ఓటు వేశారు. వాళ్ళు వేసినటువంటి ఓటుకి వీళ్ళు గౌరవం ఇస్తూ అసెంబ్లీకి వచ్చి, ఈ 11 మంది అసెంబ్లీకి వచ్చి నిజంగా కనుక కూటమి ప్రభుత్వం కనుక ఇవాళ ఏమన్నా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నా, లేకపోతే అసలు పాలనాపరంగా ఏమైనా తప్పులున్నా సరే వీరైతే చూపించడం అవకాశం వీళ్ళకుంది, అధికారం వీళ్ళకుంది. సరే మైక్ ఇస్తారా ఎవరైనా, నువ్వు మైక్ వస్తుంది అసెంబ్లీకి కూడా రాకుండా నువ్వు గతంలో చేసావు కాబట్టి అదే ఇవాళ వీళ్ళు చేస్తారేమో అన్న భయానికి నువ్వు ఇంట్లో కూర్చొని ఎంతవరకు కరెక్ట్. అసెంబ్లీకి రా, ఫస్ట్ అసెంబ్లీలో కూర్చో, నీకు అవకాశం ఇవ్వని రోజులు మాట్లాడాలి. అదేం కాకుండా పిల్లలు చాక్లెట్ మారం చేసినట్టు నాకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా అంటే, ఇప్పుడు 4వ నెంబర్ గేట్ నుంచి రావడం కూడా ఇబ్బందిగా ఉంది ఆయనకి. ప్రతిపక్ష హోదా వచ్చే నాయకుడు హోదా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినకి కొన్ని ఎక్స్ట్రా వసతులు ఉంటాయి కాబట్టి వాటి కోసం పాకులాడుతున్నారు తప్పితే ఈయన 5 సంవత్సరాల పాటు ఈయన అధికారంలో ఉండగా ఏ రోజైనా ప్రజలకు కలిశాడండి? ప్రజల సంగతి దూరం మాట, ఈయన పార్టీ ఎమ్మెల్యేని కలిశాడా? రోడ్ ఎక్కితే పడవలు కట్టారు, ఎక్కడో పైన గాలిలో హెలికాప్టర్లో పోతే చెట్లను కొట్టేశారు. అసలు 5 సంవత్సరాల పాటు ప్రజల గురించి నువ్వు పట్టించుకున్న వ్యక్తి ఎందుకు ఇలా మాట్లాడితే ఎట్లా? సింపుల్ అండి. 2019లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు 3,75,000 కోట్లు. మరి 2024లో ఈ మహానుభావుడు పక్కకెళ్లే టైంకి దాదాపు 9,80,000 కోట్లు వాళ్ళ అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద. అంటే అభివృద్ధి చేసింది 0, అప్పులు చేసింది వాళ్ళు మిన్న. అభివృద్ధి అనేది చేయకుండా నువ్వు అప్పులు చేసుకుంటూ పోయి సంక్షేమం మీద పెట్టావు.